హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? నా పేరు అర్చన. మేము చెన్నైలో ఉంటాము. ఈరోజు మనం మునగాకు రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది లంచ్ బాక్స్లోకి, మార్నింగ్ టిఫిన్లోకి అయినా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ముందుగా ఎండుమిర్చి వేసుకుందాం. నేనైతే ఒక 3 వేసుకున్నాను. అందులోనే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. అవి 3 కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఇప్పుడు మనం మునగాకు వేసుకోవాలి. మునగాకు నేను ముందుగానే నీళ్ళతో శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు మునగాకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి, లేదంటే చేదు అనిపిస్తుంది. కరివేపాకు కంటే కూడా మునగాకు చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి మునగాకులో ఉన్న చెమ్మ తడి మొత్తం ఆరిపోయేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 4 నుంచి 5 వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి, తడి మొత్తం ఆరిపోయేంత వరకు. ఇప్పుడు మునగాకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులోనే కొంచెము ఒక స్పూన్ బెల్లము, కొంచెం చింతపండు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకోవడానికి ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులోనే ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చిన్నటి సెగ మీద మంచిగా రోస్ట్ అవ్వాలి. చూసారా, మనం వేసిన జీడిపప్పు అనేది మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు అందులోనే మనం వెల్లుల్లిని వేసుకుందాం. నేను ఒక 3 నుంచి 4 వెల్లుల్లిని మంచిగా స్మాష్ చేసుకొని వేసుకున్నాను. వెల్లుల్లి స్మాష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. వెల్లుల్లి వేసుకున్న తర్వాత అది లైట్గా ఫ్రై అవ్వాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న మిరియాల పొడి అనేది ఒక 1 స్పూన్ అలా వేసుకోవాలి. వేసుకొని దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే కొంచెం ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. మనం వేసుకున్న కరివేపాకు కొంచెం లైట్గా మంచిగా రోస్ట్ అవ్వాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు వేసుకున్న కరివేపాకు రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు చిన్నటి సెగ పెట్టుకొని అందులోనే మనం ముందుగానే చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు పొడి కూడా అందులోనే వేసుకోవాలి. అందులోనే మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత రైస్, మునగాకు పొడి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకునేటప్పుడు లైట్గా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. రైస్, మునగాకు పొడి అనేది మంచిగా మిక్స్ అవ్వాలి. చూసారా, ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయింది మునగాకు రైస్ మొత్తం. చూసారా, మునగాకు రైస్ సింపుల్గా ఎలా చేయాలో. అలాగే టిఫిన్లోకి లేదా మధ్యాహ్నం లంచ్లోకైనా చాలా బాగుంటుంది మునగాకు రైస్ అనేది. మీరు కూడా మునగాకు రైస్ ట్రై చేసి ఎలా ఉంది అనేది నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాతో కామెంట్ చేయండి.